ఏదైతే యువతను మోసం చేసి పదవి అనుభవిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసినటువంటి ఈ విషయాన్ని యువత మేల్కొని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో డిఎస్సి ఈరోజు టెట్ ఎగ్జామ్లో ఉంది. మరి అయినా కూడా ఏ రోజు కూడా ఇచ్చినటువంటి హామీలను జరిగింది. మా యువత సోమశేఖర్ రెడ్డి గారు, మరి ముఖ్యంగా వెంకటేశ్వర గారు అందరూ కూడా యువత ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ రాబోయే 4 రోజులు జరుగుతూ సోమవారం 10వ తేదీ భారీ ర్యాలీ చేయడానికి మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా 16,000 ఉద్యోగాలని చెప్పినారు డిఎస్సి. ఏం జరిగినట్టు 450 పోస్టులు అమ్ముకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేసిందే తప్ప ఏదైనా కూడా అధికార దాహంతో ఏ స్కీమ్ తీసుకురానియండి దాన్ని అవినీతి చేయడం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాజధాని పేరు మీద చేస్తున్నటువంటి అవినీతి దోపిడీ లాగానే ఇది కూడా డిఎస్సి. మరి లోకేష్ బాబు సకల శాఖ మంత్రి అయిపోయి ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఎత్తులపై ఎత్తులు వేసుకుంటున్నాడే తప్ప ప్రజల పాలనను గాలికి వదిలేసినట్టే. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చెప్పినట్లయితే క్రెడిట్ చోరీ చేస్తున్నారు. మరి